ఏం కాదు ఏం కాదు, ఛార్జింగ్ అయిపోతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే ఇద్దరం. వైట్ కలర్ ఏం పెట్టండి అంటే లైట్గా పెడుతున్నాం మాట్లాడండి అయితే. అట్లా మాట్లాడడం చాలా బాగుంది. అంత లేదు అట్లేం లేదు. తిరుమల వెళ్దాం, గుట్టకి వెళ్దాం, గుట్ట సైడ్ వెళ్దాం. ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నాం, నాకు ట్రెక్కింగ్ చేద్దామని. ఇంకా ఎట్లా వచ్చినా కదా కార్లో. స్నానాలు చేయలేదు అనుకో, స్నానం చేయలేదు, మొక్క అంతే పైకి వ్యూ వీడియో తీసుకుంటాం. ఇంకా ఎంట్రీ చూద్దాం. బ్యాగ్ వచ్చి లాగు నువ్వు లాగు చేయను. మళ్ళీ ఫస్ట్ నుంచి తిరుమల గుట్ట సన్నీరా తీయనా ఇది పైన. తీసుకొచ్చినప్పుడు ఎక్కువ పైకి ఎక్కువ స్లోగా పోతానులే. ఐడు అన్నా రావడానికి పెట్టేసాను వీడియో ఫేస్బుక్లో పెట్టేసి మామూలుగా ఇప్పుడు అరే 4-wheeler ఇది. 4-wheeler కానీ కొత్త కారు నాకు బాగా అనిపిస్తుంది. దాని ఏక దాని గుంతలకు ముందు వెనక రోడ్డు కూడా బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ సాంగ్స్ మంచి సాంగ్స్ ఉంటుంది. తిరిగి సాంగ్స్ నీకు ఉంటుంది సినిమా. చరిత్ర వద్దులే, సరిపోయి అపాచి తీసుకురమ్మంటావా? వద్దు, జీవితంలో మర్చిపోలేము. అది పోయేటోళ్ళం రా నాయన, పుణ్యానికి పోయేటోళ్ళం ఆ రోజు. గుర్తుందా? ఆ బస్సోడు ఆపి వెనక్కి తిరిగి చూసిండు, ఉన్నారా పోయిర్రా వీళ్ళని. జీవితంలో మర్చిపోతారు, కొన్ని మర్చిపోనికి రాదు. అదే ఆ టర్నింగ్ వచ్చినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది. నాకు ఎప్పటికీ పెట్రోల్కి అయిపోతుంది అని, బ్యాటరీకి అయిపోతుంది అని నీకెందుకు రా కార్లో కొను. నీ పాత బండి బిలియనర్ అని చెప్పడానికి వచ్చిన మర్చిపోకురా, మర్చిపోవద్దు అంటుంది నన్ను. మర్చిపోకురా, కొత్త వచ్చిందని చెప్పి పాత మర్చిపోతే బాగుండదు. ఆఫ్ రోడ్ వెహికల్ ఇది అంతేనా? నువ్వే తీయాలా, నువ్వు తీస్తే అరే పని నేను తీసి ఫామ్ హౌస్ నేను తీసి ఇంకా నువ్వేం తీస్తావురా? నువ్వు ఫామ్ హౌస్ తీ. చాలా లేట్ అవుతారా? ఉండాలి, ఇట్లే ఉండాలి. ట్రెక్కింగ్ సైతం అలసిపోయినప్పటికీ కారు కొట్టుకుందాం వస్తుంటారు.
పెరిగిరా అబ్బా మాది వనపర్తి కాదురా నాయన, నువ్వే వనపడుతుంది, నీదే వనపడుతుంది, మాది కాదు. ఏం అఖిల్ నర్థం కాదు. అబ్బా అబ్బాజీ అన్నది ఎక్కిస్తున్నారు కావాలి. స్కూటర్లో వచ్చింది, అదే స్కూటర్లో వచ్చినాం. అపాచీలో వచ్చినాం. ఫోటోలు ఇంకా ఉన్నాయి. బలినోలో రాలే. మనం రాజుగాడు నువ్వు నేను టీం మొత్తం బండి వచ్చినాం. చేతన్ గారు బండి తీసుకొని నేను పాత బండి హీరో తీసుకున్నాం. మంచిగా వావ్. వచ్చినప్పుడు బాగా వస్తుంది. ఇక వనపర్తి అందరికి తెలియాలా, మన వనపర్తి. హైదరాబాద్లో కూడా కష్టం ఛార్జింగ్, బయట పోయి పెట్టుకోవాలంటే. పోయి మంచి దాంట్లో హాయిగా ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేసిన నేను పరిశ్రమ పెట్టుకున్నా. నేను మెకానిక్, ఫ్లైట్ ఇంటీరియర్. ఒకసారి వచ్చి సెట్ చేసి పోయిండు ఆడ. ఇప్పుడు కూడా మొక్కేస్తా. ఊరికే పోవచ్చా? వాడు వచ్చిందే, నేను వెళ్ళాలి బాబు సాయంత్రం. ఎక్కడ తిరిగి కష్టం వెళ్ళడం వల్ల మనకి అలవాటు లేకుండా. ఎదిగిరా అబ్బా. నేనే అరే మీ ముందు నేను ఎంతగానే మళ్ళీ ఈ కథలు పడకు నువ్వు. లేదో నా పాటికి నేను జాబ్ చేసుకుంటుంటే. అంటే కాలు చేతులు కడుకోనికేనా వర్షం అయితే స్నానం మాసం వరకు నీళ్ళు ఎట్లా వస్తాయి అమ్మా కడుకోనికి తానికి రమేష్ మళ్ళా కడతారా? సరే సరేలే. నేను తెలుసా? తెలుసు కొంచెం నేను గుర్తుపట్టిన మీ ఇంటివి అప్పుడు ఏమన్నా ఖచ్చితంగా రావాల్సిందే మీ నాయకుడికి. అంకుల్ బాబు అంకులే కదా ఫస్ట్ బ్రాండ్. ఊరే ఎటు వెళ్ళాలి? బండి ఆఫీస్ చూసుకొని 4 వీల్ డ్రైవ్ అని చెప్పి ఉట్లాడి చేస్తాం బండిని.
అట ఇటు 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 వెళ్ళి అటు తీస్తా. మనం వచ్చేది తీట పనులు చేయడానికి కదా ఇక్కడికి. స్కూటర్లో అప్పుడు కుదరలే, స్కూటర్లో తీయడానికి. క్లైమేట్ కొంచెం కూల్ ఉందంటే ఇక్కడ చెట్లు చూసుకోవాలి చెట్లకి ఇంకా బండికి అది మన సైడ్ ఈడ బాగుంది. ఇదిగో మస్తు పడుతుంది. ఈడ సైడ్ వ్యూ బాగుంటుంది. దీన్ని ఇదిగో చూడు ఎట్లుందో. వచ్చినవరా సంచికి వేసుకొని అది తీసుకొని మళ్ళీ పెద్దది ఏ అవన్నీ మనకి కుదరదులే. ఓకే వెళ్తా, రెగ్యులర్గా వెళ్ళాల్సిందే. ఇంకా అవునా? మేము వెళ్ళినా కూడానా? అంటే మేము వెళ్ళాం. ఓకే ఓకే చెప్తా అయితే.